ఐబీపీఎస్ ఆర్ ఎస్బీఐ క్లర్క్ 2025కి ప్రిపేర్ అవుతున్నారంటే ఈ వీడియో ఎక్స్క్లూజివ్లీ మీకోసమే. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐబీపీఎస్ క్లర్క్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్. సో ఇందులో మనం సిలాజిజమ్స్లో కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. ఇది ఎస్బీఐ ఐబీపీఎస్ రెండిటికి సరిపోతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ప్రీవియస్ వీడియోలో మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం ఎస్టర్డేస్ వీడియోలో. అందులో ఇచ్చిన హోంవర్క్ క్వశ్చన్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. మీకు ఒకవేళ ఆ వీడియో లింక్ కావాలి అని అనుకుంటే ఐల్ బి పుట్టింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఆ వీడియోలో ఏంటంటే ఐబీపీఎస్ క్లర్క్ వాళ్ళు కొన్ని పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తారు పీఈటీకి, అంటే ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్కి. ఓకే, సో అందులో అడిగిన క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రీసెంట్గా ఐ హావ్ రిటర్న్ ది ఎగ్జామ్. సో అందులో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు, క్వశ్చన్ మోడల్ ఎలా ఉంది, టైమింగ్ అండ్ మొత్తం అదంతా డిస్కస్ చేశాను. అది కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్, ఆర్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్. ఏ లింక్ అయినా సరే ఐల్ బి ప్రొవైడింగ్ ఇన్ ద కమెంట్. ఓకే, ఫైన్. Let's get into the question. Shankar has exactly twice the amount as much as Vishnu has. So Shankar S equal to twice of Vishnu. Okay, if Vishnu spends 1/4 of the amount, so Vishnu దగ్గర ఉన్న దాంట్లో 1/4 స్పెండ్ చేసేసారు, బ్యాలెన్స్ ఇస్ 660. సో 1/4 స్పెండ్ చేస్తారంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు తన దగ్గర? సి 1/4 స్పెండ్ అయిపోయింది అంటే 4 పార్ట్స్ ఉంటే అందులో 1 పార్ట్ స్పెండ్ అయిపోయింది. ఇంకా ఎన్ని పార్ట్స్ మిగిలి ఉన్నాయి తన దగ్గర? 3 పార్ట్స్ మిగిలి ఉన్నాయి. అవుట్ ఆఫ్ హౌ మెనీ పార్ట్స్? 4 పార్ట్స్. అలా. లేదంటే టోటల్ 1 ఫుల్ యూనిట్ మైనస్ 1/4 స్పెంట్ ఈక్వల్ టు 4 1 4 -1 3/4. ఇదైనా మీరు రాయొచ్చు. ఓకే, సో 3/4 ఆఫ్ హిస్ వెల్త్ తను స్పెండ్ చేస్తాడు, రిమైనింగ్ 3/4 ఆఫ్ హిస్ వెల్త్ రిమైనింగ్ ఉంది, విచ్ ఇస్ 660. సో 3/4 into Vishnu is equal to 660. ఓకే, సో వాట్ ఈస్ ది అమౌంట్ విత్ శంకర్? సో ఎస్ వాల్యూ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, సో మీరు ఇప్పుడు వి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదా వి ఈజ్ ఈక్వల్ టు S/2 అంతేనా? ఇప్పుడు డైరెక్ట్ గా ఎస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఈ వి ప్లేస్ లో వి తీసేసి S/2 అని సబ్స్టిట్యూట్ చేయండి, డైరెక్ట్ గా శంకర్ వాల్యూ వచ్చేస్తుంది మీకు. ఓకేనా? సో 2 1s 2 3s 6, 2 3s 6 0, 3 1s 3. సారీ, 2తో ఇది మనం కట్ చేయకూడదు కదా, ఎందుకంటే ఇది ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ లో ఉంది. సో 2తో మనం క్యాన్సిల్ చేయకూడదు 616, ఓన్లీ 3తో మాత్రమే క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, 3 1s 3, 22s 66, 4 2s 8, 8 into 22 ఎంత? 8 2s 16 1, 8 2s 16 plus 1 17, 176. ఇది ఒక 0, 1760 విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఫస్ట్ సిలాజిజమ్స్ లో కొన్ని బేసిక్స్ ఉంటాయి, అది ఒక్కసారి పైపైన మనం చూద్దాం. లేదు మీకు సిలాజిజమ్స్ బాగా వచ్చంటే యూ కెన్ skip this particular thing. ఓకే, ఫస్ట్ థింగ్, మనకి ఏమేమైతే స్టేట్మెంట్స్ ఇస్తారో వాటిని మాత్రమే మనం ట్రూ అని ఎజ్యూమ్ చేసుకోవాలి. ఓన్లీ దే ఆర్ ట్రూ. వాళ్ళు ఏమైతే ఇచ్చారో అవి మాత్రమే మనం ట్రూ అని ఎజ్యూమ్ చేసుకోవాలి. ఓకే, సెకండ్ థింగ్, కంక్లూజన్స్ రాస్తున్నప్పుడు మనకి 2 ఉంటాయి. ఒకటేంటి? పాసిబిలిటీ అని అంటారు. ఓకే, రెండోది డెఫినెట్లీ, ఏదో ఒకటి డెఫినెట్లీ ట్రూ అని అంటారు. ఓకే, డెఫినెట్లీ అని అంటారు, లేదా డైరెక్ట్ గా ఇచ్చేస్తారు పాసిబిలిటీ ఇవ్వకుండా. పాసిబిలిటీ అంటే ఇది అయ్యే ఛాన్స్ ఉందా అని అడుగుతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, పెన్, ఇలా మీరు వెన్ డయాగ్రామ్స్ తో డ్రా చేస్తారు. ఓకే, సమ్ పెన్స్ ఆర్ పేపర్స్ అని ఇచ్చారు. ఓకే, అండ్ దెన్ సమ్ పేపర్స్ ఆర్ లెట్స్ సే ప్లాంక్, సమ్ పేపర్స్ ఆర్ ప్లాంక్ అని అనుకుందాం. ఇప్పుడు సమ్ పెన్స్ మే బి ప్లాంక్ ఈజ్ అ పాసిబిలిటీ, అంటే కొన్ని పెన్స్ ప్లాంక్స్ అవ్వచ్చా అని. సి పేపర్ కి పెన్ కి ఇచ్చారు రిలేషన్, పేపర్ కి ప్లాంక్ కి ఇచ్చారు, ప్లాంక్ కి పెన్ కి రిలేషన్ అంటూ ఏమీ లేదు. అలా అని రెస్ట్రిక్షన్ కూడా ఏమీ లేదు. వాళ్ళిద్దరూ కలవద్దు అని చెప్పలేదు, అలా అని విడిపోమని చెప్పలేదు. సో పాసిబిలిటీ దేనికైనా ఉంది. సో సమ్ పెన్స్ మే బి ప్లాంక్స్ ఈజ్ అ పాసిబిలిటీ, డెఫినెట్లీ ఇట్స్ అ పాసిబిలిటీ. సో రైట్, సమ్ పెన్స్ ఆర్ ప్లాంక్స్. సమ్ పెన్స్ ప్లాంక్స్ అవుతాయా అంటే, ఈ పెన్ ప్లాంక్ రెండు కలుస్తాయా అని అడుగుతున్నారు. విడిపోతుందో కలుస్తుందో మనకు తెలియదు, రిలేషన్ ఇవ్వలేదు. అలాంటప్పుడు కలుస్తుందని మనం అలా ఎలా చెప్పేస్తాం? చెప్పలేం కదా. సో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో అందుకని మనం రాంగ్ పెడతాం. ఎప్పుడైనా పాసిబిలిటీ చెప్పేవి అంటే మేబీ అని, పాసిబిలిటీ అని అలాంటివి ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఏమీ చెప్పలేదు అనుకో, అలాంటి పాసిబిలిటీ ఉందా అంటే రిలేషన్ ఎలానో మనకు తెలుస్తూ పాసిబిలిటీ ఉందా అంటే డెఫినెట్లీ ఉంది అని చెప్తాం పాసిబిలిటీ. ఎక్కడైనా రిస్ట్రిక్ట్ చేశారు, ఇది ఇది అవ్వకూడదని రిస్ట్రిక్ట్ చేశారు, రిస్ట్రిక్ట్ చేసిన తర్వాత పాసిబిలిటీ ఉందా అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పెన్స్ షుడ్ నాట్ బి ప్లాంక్ అని ఇచ్చారు అనుకో, వాళ్ళిద్దరూ కలవద్దు, అసలు వాళ్ళిద్దరికి రిలేషన్ ఉండకూడదని వాళ్ళు చెప్పారు. అప్పుడు సమ్ పెన్స్ మేబీ ప్లాంక్స్ అవ్వచ్చా ఈజ్ అ పాసిబిలిటీ అని అడిగినప్పుడు అప్పుడు పాసిబిలిటీ కూడా రాంగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు
వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ మనకేమీ చెప్పలేదు. దే ఆర్ సమ్ పెన్స్ ఆర్ ప్లాంక్స్ అని ఇచ్చారంటే మనం రాంగ్ చెప్తాం. ఎందుకు ఆ 2 కాదు అని మనం అలా ఎలా చెప్పేస్తాం అని అనుకుంటే, అవును అని కూడా వాళ్ళు చెప్పలేదు కదా! సో, అవును అని మనం కరెక్ట్‌గా అలా ఎలా చెప్పేస్తాం చెప్పండి. ఓకే. ఇది కొంచెం కన్‌ఫ్యూజనే ఐ నో. బట్ జనరల్లీ మీకొక సింపుల్ థింగ్ చెప్తాను. మీకు సిలాజిజమ్స్ వచ్చు అని అనుకుంటే డెఫినైట్‌లీ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీకు రాదు అని అనుకుంటే మార్క్ ఫర్ రివ్యూ చేసి నెక్స్ట్‌కి వెళ్ళిపోండి. అది ప్రాబ్లమ్ లేదు. కానీ ఒకవేళ సిలాజిజమ్స్ మీ ఎగ్జామ్‌లో లైక్ 3-5 క్వెషన్స్ అలా ఇచ్చేసారనుకో, పజిల్స్ కష్టంగా ఉందనుకో, ఇది ఈజీగా ఉందనుకో, రిమైనింగ్ వాళ్ళు ఎవరికైతే ఈ టాపిక్ వచ్చో వాళ్ళు ఇది చేసి ముందుకు వెళ్ళిపోతారు కదా! సో, మీకన్నా ఒక 3-4 మార్క్స్ వాళ్ళకి ఎక్కువ వచ్చే పాసిబిలిటీ ఉంటది. మేబీ వాళ్ళు పజిల్ చదివి ఉండకపోవచ్చు. మీరు పజిల్ చదివారు. కానీ పజిల్ కష్టంగా ఉంది. ఏదో ఒక టాపిక్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ రిలేషన్. బ్లడ్ రిలేషన్ కష్టంగా ఉంది. కానీ మీరు చదివారు. వాళ్ళు బ్లడ్ రిలేషన్ చదవలేదు. కానీ ఇది చదివారు. సో, ఇది చేసేసారు. అందుకు ఏ టాపిక్ అయినా సరే మీరు అట్‌లీస్ట్ బేసిక్స్ నేర్చుకోండి. అండ్ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది, ఈజీగా ఉందంటేనే సాల్వ్ చేయండి. కొంచెం ఏమైనా ట్రిక్కీగా ఉంది, లాంగ్వేజ్ హార్డ్‌గా ఉంది, లేదంటే కొంచెం అటు ఇటుగా ఉంది, మీకు ఎక్కువ ప్రాక్టీస్ లేదు ఈ టాపిక్ మీద అంటే క్వెషన్స్ చేయకండి. నెక్స్ట్‌కే వెళ్ళిపోండి. ఎందుకంటే మీకు ఈ టాపిక్ మీద ఎక్కువ ప్రాక్టీస్ లేనప్పుడు కొంచెం ట్రిక్కీ క్వెషన్ ఇచ్చినప్పుడు మీరు అటెంప్ట్ చేస్తే మిస్టేక్స్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటది అందుకే. ఓకే. ఫైన్. సో, అదనమాట. ఇప్పుడు అవ్వదు అన్న దాంట్లో కూడా సమ్ పెన్స్ సమ్ పెన్స్ ఆర్ ప్లాంక్స్ ఇదొక ఆప్షన్‌లో ఇచ్చారు. సమ్ పెన్స్ ఆర్ నాట్ ప్లాంక్స్ ఇదొక ఆప్షన్‌లో ఇచ్చారు. ఇదొక కంక్లూజన్‌లో ఇచ్చారు. ఇప్పుడు సమ్ పెన్స్ ప్లాంక్స్ అవ్వచ్చా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మనకు తెలీదు. సో, రాంగ్ అవుతుంది. సమ్ పెన్స్ ఆర్ నాట్ ప్లాంక్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మనకు తెలీదు. మరి కాదు అని మనం చెప్పలేం కదా! అలా ఎలా చెప్తాం? సో, రాంగ్. ఓకే. ఈ 2 రాంగే. కానీ ఆన్సర్ ఏమవుతుంది? 1 రాంగ్, 2 రాంగ్ అని అవ్వదు. ఈదర్ 1 ఆర్ 2 ఈస్ కరెక్ట్ అని అవుతది. అదేంటి ఇప్పుడే కదా ఫాలో అవ్వదని అన్నారు. మళ్ళీ అది గాని, ఇది గాని కరెక్ట్ అవుతదని అలా ఎలా చెప్తాం? ఎలా అంటే పెన్‌కి, ప్లాంక్‌కి మధ్య రిలేషన్ ఏమి ఇవ్వలేదు. సో, అయితే ఆ 2 మీట్ అవ్వచ్చు. లేదా మీట్ అవ్వదు. ఆ రెండే కదా పాసిబిలిటీస్ ఉంటాయి. మీట్ అవ్వి అవ్వలేదు, అవ్వి అలా మనం ఏం చెప్పలేం కదా! సో, అయితే మీట్ అవుతుంది. లేదా మీట్ అవ్వదు ఆ 2. సో, మీట్ అవుతుందా అంటే నో, డెఫినైట్‌లీ నాట్ మనం చెప్తాం. మీట్ అవ్వదా అంటే డెఫినైట్‌లీ అవ్వదు అని మనకు తెలీదు. సో, రాంగ్ చెప్పాం. కానీ అయితే మీట్ అవుతది. లేదా మీట్ అవ్వదు. ఆ రెండిట్లో ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరుగుతది గదా! అర్థమవుతుందా? సో, ఈదర్ 1 ఆర్ 2 ఫాలోస్ అని మనకు ఆన్సర్ అవుతది. జనరల్లీ మీరు ఆప్షన్స్‌లో ఎప్పుడైనా ఇలాంటి కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్స్ చూసారనుకో, అంటే సమ్ పెన్స్ ఆర్ ప్లాంక్స్, సమ్ పెన్స్ ఆర్ నాట్ ప్లాంక్స్ ఇలాంటి కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్స్ కనిపించినప్పుడు మీకు హయ్యర్ ఛాన్సెస్ ఉంటాయి ఈదర్ 1 ఆర్ 2 కరెక్ట్ అవ్వడానికి. సో, అప్పుడు ఈ పాసిబిలిటీ మీరు ఫస్ట్ ఆలోచించండి. ఓకే. ఈ పాసిబిలిటీ ఆలోచించడం మానేయకండి. ఓకే. అండ్ థర్డ్ థింగ్, మీకు ఇచ్చినవి రైట్ అనుకుంటారు. ఇవి ఇలాగా. అండ్ మీకు ఆ క్వెషన్ తెలియట్లేదంటే డెఫినెట్‌లీ స్కిప్ చేసేయండి. అండ్ ఓన్లీ ఫ్యూ అని ఇచ్చారనుకో, ఓన్లీ ఫ్యూ పెన్స్ ఆర్ ప్లాంక్స్ అని ఇచ్చారనుకో, పెన్స్‌లో కొన్ని ఓన్లీ ఫ్యూ పెన్స్ ఆర్ పేపర్స్ అని ఇచ్చారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంక్ పక్కన పెట్టేయండి కాసేపు. ఓకే. ఇప్పుడు పెన్‌కి, పేపర్‌కి కొన్ని కామన్‌గా ఉన్నాయి. ఓకే. ఓన్లీ ఫ్యూ అని ఇచ్చారు కాబట్టి, ఈ పర్టిక్యులర్ రీజియన్‌లో ఏదైతే కొన్ని ఉన్నాయో అవి పేపర్‌తో డెఫినైట్‌లీ ఎప్పటికీ కలవవు. సో, సమ్ పెన్స్ ఆర్ డెఫినైట్‌లీ నాట్ పేపర్స్ అని అడిగారనుకో, అప్పుడది రైట్ అవుతుంది. ఎందుకు? ఓన్లీ ఫ్యూ కొన్ని మాత్రమే మ్యాచ్ అవుతాయి. సో, కొన్ని మ్యాచ్ అవ్వలేనివి కూడా కొన్ని ఉంటాయి గదా! అందుకని ఇది కూడా రైట్ అవుతుంది. ఓకే. ఓన్లీ ఫ్యూ అని అన్నప్పుడు కొన్ని పేపర్‌తో టచ్ అవ్వదు. ఓకే. అండ్ దెన్ ఓన్లీ ఫ్యూ పెన్స్ ఆర్ పేపర్స్ ఇంకేముంటాయి? ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ దట్ ఐ కుడ్ రీకాల్ రైట్ నౌ. ఇంకా క్వెషన్స్ చేసే కొద్దీ లెట్స్ సీ. ఓకే. ఆల్ యార్డ్ ఈస్ ఎ ఫార్మ్. ఆల్ ద యార్డ్స్ ఈస్ ఎ ఫార్మ్. ఓకే. సో, ఇందులో ఇంకొకటి ఆల్ యార్డ్ ఈస్ ఎ ఫార్మ్ అని అన్నారు. ఇప్పుడు ఆల్ ఫార్మ్ ఈస్ ఎ యార్డా? అలా వాళ్ళు చెప్పలేదు కదా! ఎందుకు? ఈ పార్ట్ అంతా యార్డ్‌తో సంబంధం లేదు. బట్ ఫార్మ్ ఉంది. బట్ ఆల్ ఫార్మ్స్ ఆర్ డెఫినైట్‌లీ నాట్. నో. 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 ఆల్ ఫార్మ్స్ బీయింగ్ ఆల్ యార్డ్ ఈజ్ ఎ పాసిబిలిటీ. అంటే వై మొత్తం ఎఫ్‌లో ఉంది కదా! ఎఫ్ మొత్తం కూడా వైలో ఉండేటట్టు పాసిబిలిటీ ఉందా అని అడుగుతున్నారు. డెఫినైట్‌లీ ఉంది. అదేంటి అలా ఎలా ఉంటది మరి ఈ పోర్షన్ సంగతి ఏంటి? ఇప్పుడు వై ఇలా ఉందనుకో, సేమ్ అదే లైన్ మీద ఎఫ్ ఉందనుకో. ఓకే. ఆల్ యార్డ్ ఈస్ ఎ ఫార్మ్ సరిపోయిందా? వై మొత్తం ఫార్మ్ లోపలే ఉంది. ఇప్పుడు ఆల్ ఎఫ్ ఈస్ ఎ వై. ఎఫ్ కూడా మొత్తం వై లోపలే ఉంది.
ఓకే. సో ఇలాంటి పాసిబిలిటీ ఉందా అని అడిగితే డెఫినెట్లీ పాసిబిలిటీ ఉంది. బట్ ఖచ్చితంగా ఎఫ్ మొత్తం వైలోనే ఉంటది. ఖచ్చితంగా అలా ఉంటదా అని అంటే అప్పుడు మనం రాంగ్ అని చెప్తాం. ఓకేనా? కొంచెం కన్‌ఫ్యూజన్ అనిపించొచ్చు. బట్ ట్రస్ట్ మీ, వన్స్ మీరు ఎక్కువ క్వెషన్స్ ప్రాక్టీస్ చేశారంటే ఇది మీకు మంచి స్కోరింగ్ టాపిక్ అవుతది. ఓకేనా? ఎందుకంటే సింపుల్ కాబట్టి. ఓకే. సింపుల్ అంటే ఫాస్ట్‌గా కాలిక్యులేషన్ చేయడానికి అవుతుంది. పజిల్‌లో మేబీ మీరు ఎక్కడైనా స్టక్ అవ్వచ్చు. మేబీ ఎక్కడైనా స్టాపింగ్ పాయింట్ రావచ్చు ఏదైనా. బట్ ఇది మీకు ఫాస్ట్ కాలిక్యులేటివ్‌గా ఉంటుంది. ఓకే. ఓన్లీ ఎ ఫ్యూ గార్డెన్స్ ఆర్ ఫీల్డ్స్. ఓకే. ఇది ఫార్మ్. ఇప్పుడు ఫార్మ్‌కి, ఫీల్డ్‌కి సంబంధించి చూద్దాం. నో ఫార్మ్ ఈస్ ఎ ఫీల్డ్. సో ఫార్మ్‌కి, ఫీల్డ్‌కి అసలు సంబంధం ఉండకూడదు. ఓకే. ఫైన్. ఓన్లీ ఎ ఫ్యూ గార్డెన్స్ ఆర్ ఫీల్డ్స్. సో గార్డెన్స్ కి ఫీల్డ్స్ కి కొన్ని మాత్రమే కామన్ ఉన్నాయంట. సో ఇందులో ఎంతో కొంత ఫీల్డ్ తో అయితే సంబంధం లేదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం, ఫీల్డ్ కి గార్డెన్ కి సంబంధం ఉంది కొన్నిట్లో అని చెప్పారు, ఫీల్డ్ కి ఫార్మ్ కి సంబంధం లేదు అని చెప్పారు. కానీ గార్డెన్ కి ఫార్మ్ కి సంబంధం ఉందా లేదా అని మనకి ఏమైనా చెప్పారా? గార్డెన్ కి ఫార్మ్ కి డైరెక్ట్ రిలేషన్ మనకి ఏమైనా చెప్పారా? చెప్పలేదు. సో వీటి మధ్యలో మనం ఏమైనా పాసిబుల్ కేసెస్ రాయొచ్చు. కానీ గార్డెన్ మొత్తం ఫామ్ లోకి వెళ్తుందా అని వాళ్ళు అడిగారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ గార్డెన్ మొత్తం ఫామ్ లోకి వెళ్తుందా అంటే డెఫినెట్లీ వెళ్ళదు. ఎందుకు? గార్డెన్ లో ఈ పోర్షన్ ఏదైతే ఉందో అది ఫీల్డ్ ని టచ్ అవుతుంది. సో ఈ పోర్షన్ అనేది డెఫినెట్లీ ఫామ్ కి టచ్ అవ్వకూడదు. సో ఈ పోర్షన్ అనేది ఓన్లీ ఫీల్డ్ కి మాత్రమే చెందుతుంది, ఫామ్ కి చెందదు. సో గార్డెన్ మొత్తం ఫామ్ లోకి వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు, ఎందుకంటే ఈ పోర్షన్ వెళ్లకుండా ఆపేస్తుంది. ఓకే. కానీ కొంచెం గార్డెన్ ఫామ్ లో టచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందా? డెఫినెట్లీ ఉంది. ఈ పోర్షన్ ఏదైతే ఉందో వీటిలో ఎక్కడో ఒక దగ్గర ఫామ్ ని టచ్ చేయొచ్చు. అలాంటి పాసిబిలిటీ ఒకటి మన దగ్గర ఉంది. బట్ డెఫినెట్లీ టచ్ అవుతుందా అంటే నో. అలాంటంటూ మనకు రూల్ ఏమీ లేదు. ఓకే. అదనమాట. ఫైన్. సో కంక్లూజన్ ఏమి ఇచ్చారు? నో ఫీల్డ్ ఇస్ యార్డ్. ఫీల్డ్ కి యార్డ్ కి సంబంధం ఉందా అని అడుగుతున్నారు. ఫామ్ కి ఫీల్డ్ కి టచ్ అవ్వకూడదని చెప్పారు. ఫామ్ లోపలే కదా వై ఉంది. సో వై కూడా డెఫినెట్లీ ఫీల్డ్ కి టచ్ అవ్వకూడదు కదా. సో ఫీల్డ్ కి వై కి ఖచ్చితంగా టచింగ్ అనేది ఉండకూడదు. సో రాంగ్. సమ్ ఫీల్డ్ ఇస్ ఎ యార్డ్. ఫీల్డ్ కి యార్డ్ కి ఏమైనా రిలేషన్ ఉంటుందా? నో. ఇక్కడ చూడండి, నేను మీకు ఇందాక చెప్పానా, నో ఫీల్డ్ ఒకటి, సమ్ ఫీల్డ్ ఒకటి. వెయిట్. నో ఫీల్డ్ ఇస్ యాడ్ కరెక్ట్ అవుతుంది. సారీ, కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండిటికి కామన్ గా అంటూ ఏమీ లేదు. ఇందాక చెప్పిన కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్స్ అని ఇవే. నో ఫీల్డ్ ఇస్ యాడ్, సమ్ ఫీల్డ్ ఇస్ యాడ్. సో ఈదర్ ఆర్ అనేవి ఇలాంటి స్టేట్మెంట్స్ నుంచి వస్తాయి. బట్ దానికి రెండు రాంగ్ అయి ఉండాలి. ఓకే. రెండు రాంగ్ అయి ఉండి అలాంటి కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్స్ ఉండి వాటిలో ఏదైనా టూ పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి అన్నప్పుడే మీరు ఐదర్ ఆర్ పెడతారు. కానీ ఇక్కడ ఒకటి రైట్ ఒకటి రాంగ్ ఉంది కాబట్టి మీరు ఐదర్ ఆర్ అనే ఆప్షనే రాదు. ఓకేనా? ఓకే. సమ్ గార్డెన్స్ ఈజ్ అ ఫార్మ్. గార్డెన్ కొన్ని ఫార్మ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే. సో అవుతదా అని వాళ్ళు అడిగారు అనుకో, అవదని మనం చెప్తాం. ఓకే. సమ్ గార్డ్ సమ్ గార్డెన్ బీయింగ్ అ ఫార్మ్ ఈజ్ అ పాసిబిలిటీ అని వాళ్ళు అడిగారు అనుకో, పాసిబిలిటీ ఉంది అని మనం చెప్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, పాసిబిలిటీ అనేది కొంచెం పాజిటివ్ సెన్స్, మంచిదన్నమాట. ఓకే. కొంచెం మనకి ఛాన్స్ ఉందన్నా సరే ఓకే అని అలో చేసేస్తుంది. దీనికి కొంచెం కోపం ఎక్కువ అన్నమాట. ఏదైతే డెఫినెట్లీ అనే లైక్ సమ్ గార్డెన్ ఇస్ అ ఫార్మ్ అని డైరెక్ట్ గా స్టేట్మెంట్స్ చెప్పేదానికి కొంచెం కోపం ఎక్కువ అన్నమాట. సో ఖచ్చితంగా జరుగుతాది అంటేనే రైట్ చేయాలి. కొంచెం ఛాన్స్ ఉన్నా సరే జరుగుతాది అని మనం చెప్పకూడదు. ఓకేనా? అలా మీరు గుర్తుపెట్టుకోండి. ఫైన్. సో ఓన్లీ వన్ ఫాలో అవుతుంది. ఓన్లీ వన్ ఫాలోస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఓన్లీ ఫ్యూ క్యాసియో ఫాజిల్. సో క్యాసియోలో కొన్ని మాత్రమే ఫాజిల్ కి టచ్ అవుతున్నాయి. కొన్ని పార్ట్స్, ఏదో కొన్ని పార్ట్స్ ఫాజిల్ కి టచ్ అవ్వట్లేదు. ఇలా మీరు రాసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఫ్యూ ఫాస్ట్ ట్రాక్ ఆర్ ఫాజిల్. ఓకే. కొన్ని ఫాస్ట్ ట్రాక్స్ ఫాజిల్ అంట. ఓకే. సమ్ అర్మానీ ఆర్ క్యాసియో. క్యాసియోకి సమ్ అర్మానీ టచ్ అవుతుంది. ఇప్పుడు అర్మానీకి ఫాజిల్ కి వెయిట్ ఫాస్ట్ ట్రాక్ ఇది. ఆ! అర్మానీకి, ఫాసిల్‌కి మనకు డైరెక్ట్ రిలేషన్ ఇవ్వలేదు. అర్మానీకి, ఫాస్ట్ ట్రాక్‌కి మనకు డైరెక్ట్ రిలేషన్ ఇవ్వలేదు. ఓకే. సీకి, ఫాజిల్‌కి ఉంది. ఫాజిల్‌కి, ఫాస్ట్ ట్రాక్‌కి ఉంది. కానీ ఫాస్ట్ ట్రాక్‌కి, సీకి లేదు. సో, అందుకే మీరు ఇలా వేసుకొని దాన్ని బట్టి మీరు అదంతా చూసుకోండి. ఓకే. సమ్ ఫాస్ట్ ట్రాక్ ఆర్ అర్మానీ. ఫాస్ట్ ట్రాక్ అర్మానీ టచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో, అవుతది అని మనం చెప్పలేం కదా! సో, ఇట్ డజంట్ ఫాలో. సమ్ ఫాస్ట్ ట్రాక్ బీయింగ్ అర్మానీ ఈస్ ఎ పాసిబిలిటీ. ఇది టచ్ అవ్వచ్చా, పాసిబిలిటీ ఉందా అని అడుగుతున్నారు. రిలేషన్ ఏమీ లేదు, రెస్ట్రిక్షన్ ఏమీ లేదు. సో, పాసిబిలిటీ ఉంది అని మనం చెప్తాం. ఓకే. ఫైన్. ఆల్ క్యాజియో ఆర్ ఫాస్ట్ ట్రాక్. ఆల్ క్యాజియో ఫాస్ట్ ట్రాక్ అవుతుందా? మనకు అలా అంటూ ఏమీ చెప్పలేదు కదా! సో ఇది కూడా రాంగ్ అవుతుంది. సో నీదర్ వన్ ఆర్ టూ విల్ ఫాలో. ఓకే. ఫైన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సమ్ హుక్స్ ఆర్ రూక్స్. సో సమ్ హుక్స్ ఆర్ రూక్స్.
ఆల్ రూక్స్ ఆర్ హుక్స్. సో రూక్ మొత్తం హుక్స్ లో ఉంది. ఓన్లీ ఫ్యూ బుక్స్ ఆర్ హుక్స్. సో బుక్స్ కి హుక్స్ కి ఓన్లీ ఫ్యూ మాత్రమే ఉంది. ఓకే, సో బుక్స్ కి ఆర్ కి మనకి ఏమి ఇవ్వలేదు, బుక్స్ కి జీ కి మనకి రిలేషన్ ఇవ్వలేదు, జీ కి బుక్స్ కి మనకి రిలేషన్ ఇవ్వలేదు. ఓకే, ఆల్ బుక్స్ ఆర్ హుక్స్ అలా అవ్వాలని మనకేం చెప్పలేదు కదా. సో నో, సమ్ హుక్స్ ఆర్ హుక్స్, సమ్ హుక్స్ ఆర్ హుక్స్ డెఫినెట్లీ ఎస్. ఎందుకనంటే జీకి హెచ్ కి మనకు డైరెక్ట్ రిలేషన్ ఎక్కడ ఇవ్వలేదు. చూడండి, ఎక్కడే మనకు డైరెక్ట్ రిలేషన్ ఇవ్వలేదు. కానీ ఆర్ మొత్తం జీ లోపలే ఉంది. సో ఆర్ కి చెందింది ఏదైనా జీతో సంబంధం ఉంటది. ఆర్ కి హెచ్ కి సంబంధం ఉంది కదా ఇక్కడ. సో జీ కి హెచ్ కి కూడా కొంచెం సంబంధం ఉంటది. ఆల్ హెచ్ ఇస్ ఎ జీ, ఆల్ జీ ఇస్ ఎ హెచ్ అని ఇచ్చారనుకో అప్పుడు రాంగ్ అవుతుంది. ఎందుకు, మొత్తం అని మనకి ఎక్కడ చెప్పలేదు. బట్ సమ్ హెచ్ఆర్ ఆర్ అండ్ ఆర్ లో ప్రతిదీ జీ కి సంబంధించిందని మాత్రం చెప్పారు. సో సమ్ జీ ఇస్ డెఫినెట్లీ హెచ్. ఈ పోర్షన్ అనేది ఎప్పుడు ఖచ్చితంగా అందులో కలిసే ఉంటుంది. ఓకే, సో దిస్ విల్ బి కరెక్ట్. సో ఓన్లీ టూ ఫాలోస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఫైన్. ఓన్లీ గ్లిటర్స్ ఆర్ స్పార్కిల్స్. ఓన్లీ గ్లిటర్స్ ఆర్ స్పార్కిల్స్ అంటే గ్లిటర్స్ మాత్రమే స్పార్కిల్స్ అంట. గ్లిటర్స్ కి మించి స్పార్కిల్స్ లో ఇంకేమీ లేదు. సో దాన్ని మనం ఎలా రాస్తాం, స్పార్కిల్స్ మొత్తం గ్లిటర్స్ లోనే ఉన్నాయి అన్నట్టు. అదేంటి మరి జీ ఎస్ లోపల రావాలా, ఎస్జీ లోపల రావాలా, ఇది నాకు కన్ఫ్యూజన్ కొంచెం. సో మీరు తెలుగులో ఆలోచించండి. ఓన్లీ గ్లిటర్స్ ఆర్ స్పార్కిల్స్, ఓన్లీ గ్లిటర్స్ మాత్రమే స్పార్కిల్స్. స్పార్కిల్స్ కి గ్లిటర్స్ తప్ప ఇంకేమీ తెలియదు. కానీ గ్లిటర్స్ కి స్పార్కిల్స్ తప్ప ఇంకెవరూ లేరని మనకు చెప్పలేదు కదా. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకో, ఫ్రెండ్స్ ఏ అండ్ ఫ్రెండ్స్ బి. ఏకి బి మాత్రమే ఫ్రెండ్ అని చెప్పారు. ఓకే, సో ఏ కంప్లీట్లీ బి సర్కిల్లోనే ఉంటది. అంటే బి ఎక్కడ ఉంటది, ఏ అక్కడే ఉంటది, ఇంకెక్కడ ఉండదు. ఏ ఓన్లీ ఏ ఇస్ బి. ఓకే, వెయిట్. ఓన్లీ బి ఈజ్ ఏ అని ఇచ్చారు అనుకో, అంటే బి మాత్రమే ఏకి చెందింది, ఇంకేమి సంబంధం లేదు. కానీ ఓన్లీ ఏ ఇస్ బి అని వాళ్ళు చెప్పలేదు కదా. అంటే ఏ మాత్రమే బికి ఫ్రెండ్ అని మనకు చెప్పలేదు. ఇంకా ఎవరైనా ఉండొచ్చు, ఇక్కడ ఇంకో సి ఉండొచ్చు, ఇక్కడ ఇంకో డి ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, మనకు అదంతా చెప్పలేదు. కానీ ఏకి మాత్రం బి ఒకటే. ఓకే, మీరు అలా ఆలోచించాలన్నమాట. మీరు ఆ పర్స్పెక్టివ్ లో ఆలోచించాలి. చెప్పానా, మీకు ఏదైతే వాళ్ళు ఇస్తారో అది మాత్రమే కరెక్ట్ అని మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. ఓకే, రిమైనింగ్ అన్ని కరెక్ట్ అని మనం చెప్పి మనం ఎజ్యూమ్ చేసుకోకూడదు. ఓకే, ఓన్లీ గ్లిటర్స్ ఆర్ స్పార్కిల్స్. సో స్పార్కిల్స్ ఇలా రాసాం అండ్ చుట్టూ వీ హ్యావ్ రిటర్న్ గ్లిటర్స్. ఓకే, ఇక్కడ వరకు ఓకే. వెరీ ఫ్యూ పెయింట్స్ ఆర్ గ్లిటర్స్. సో గ్లిటర్స్ తో ఓన్లీ ఫ్యూ పెయింట్స్ మాత్రమే కోయిన్సైడ్ అవుతాయంట. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఓన్లీ గ్లిటర్స్ ఆర్ స్పార్కిల్స్ అన్నా మనం ఇలానే డ్రా చేసాం, అండ్ ఆల్ స్పార్కిల్స్ ఆర్ గ్లిటర్స్ అన్నా మనం ఇలానే డ్రా చేస్తాం. మరి ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటంటే సి, ఆల్ స్పార్కిల్స్ ఆర్ గ్లిటర్స్ అని ఇచ్చారనుకో, ఇలా మనం రాస్తాం కదా. ఇప్పుడు సమ్ పెయింట్స్ ఆర్ గ్లిటర్స్ అని వాళ్ళు ఇచ్చినప్పుడు సమ్ పెయింట్స్ క్యాన్ బి స్పార్కిల్స్, బికాస్ స్పార్కిల్స్ గ్లిటర్స్ లోపల ఉంటది అంతే. పెయింట్స్ తో కలుస్తుందో కలదో అదంతా మనకేమీ చెప్పలేదు. సో సమ్ పెయింట్స్ కెన్ బి స్పార్కిల్స్, ఈ రెండు టచ్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఓకే, కానీ ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఆల్ గ్లిటర్స్, ఓన్లీ గ్లిటర్స్ ఆర్ స్పార్కిల్స్. సో స్పార్కిల్స్ కి ఓన్లీ గ్లిటర్స్ తోనే సంబంధం, గ్లిటర్స్ కి మించి మనం ఇంకెవ్వరితోని రిలేషన్ పెట్టకూడదు. సో పెయింట్స్ గ్లిటర్స్ తో సంబంధం ఉంది, ఓకే. స్పార్కిల్స్ ని టచ్ చేయకూడదు, ఎందుకంటే స్పార్కిల్స్ ఓన్లీ గ్లిటర్స్ తో మాత్రమే సంబంధం ఉంటది. ఓకే, గ్లిటర్స్ కి మాత్రం పెయింట్స్ తో సంబంధం ఉండొచ్చు. ఓకే, స్పార్కిల్స్ బయట ఉన్న ఏరియాలో, బట్ స్పార్కిల్స్ మాత్రం ఓన్లీ గ్లిటర్ కి మాత్రమే లాయల్ గా ఉంటుంది. అందుకే ఓన్లీ గ్లిటర్స్ ఆర్ స్పార్కిల్స్ అన్నదానికి, ఆల్ ద స్పార్కిల్స్ ఆర్ గ్లిటర్స్ అన్నదానికి అది డిఫరెన్స్ అన్నమాట. మీరు కొంచెం కేర్ఫుల్ గా చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు పెయింట్ స్పార్కిల్ తో టచ్ అయ్యే ఛాన్స్ ఉందా? డెఫినెట్లీ లేదు. ఓకే, ఫైన్. ఓన్లీ ఫ్యూ పెయింట్స్ ఆర్ కలర్స్. ఫ్యూ పెయింట్స్ కలర్స్ అంట. ఇప్పుడు ఈ కలర్స్ గ్లిటర్స్ తో టచ్ అయ్యే ఛాన్స్ ఉందా? డెఫినెట్లీ ఉంది. ఇప్పుడు స్పార్కిల్స్ కి గ్లిటర్స్ తోనే ఉంది, ఇంకెవరితో లేదు అని కండిషన్ ఉంది. కానీ గ్లిటర్ పెయింట్ తోనే ఉండాలి అని రూల్ ఏమీ లేదు కదా, పెయింట్ స్పార్కిల్ తోనే ఉండాలి అని ఏమీ లేదు కదా. సో కలర్స్ అనేది పెయింట్ ని టచ్ అవుతూ కూడా గ్లిటర్ ని టచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది మనం చెప్పలేము. బట్ రెస్ట్రిక్షన్ అయితే లేదు కదా. ఓకే, మనకైతే ఏమీ చెప్పలేదు, బట్ రెస్ట్రిక్షన్ అయితే లేదు. అది ఓకే. సమ్ పెయింట్స్ ఆర్ స్పార్కిల్స్ ఈజ్ అ పాసిబిలిటీ. కొన్ని పెయింట్ స్పార్కిల్స్ అవ్వచ్చా? జనరల్ గా అయితే ఈ డయాగ్రామ్ ప్రకారం అవ్వచ్చు. కానీ స్పార్కిల్స్ కి గ్లిటర్స్ కి తప్ప ఇంకెవ్వరితో సంబంధం లేదు. సో స్పార్కిల్స్ ఇంకెవ్వరితో రిలేషన్ ఉండకూడదు కదా. సో అందుకని చెప్పి సమ్ పెయింట్స్ కెన్ బి స్పార్కిల్స్ ఈజ్ అ పాసిబిలిటీ కూడా తప్పే అయిపోతుంది, ఛాన్స్ కూడా లేదు. ఓకే, నో గ్లిటర్స్ ఆర్ కలర్స్.
గ్లిటర్స్ కి కలర్స్ కి సంబంధం లేదు అని వాళ్ళు చెప్పేస్తున్నారు. సంబంధం లేదు అని చెప్పడానికి అలా ఎలా చెప్తాం మనం కదా? ఉందా లేదా మనకేమీ తెలియదు, మరి లేదు అని మనం చెప్పలేం కదా? సో రాంగ్ అయిపోద్ది. సమ్ గ్లిటర్స్ ఆర్ కలర్స్, సంబంధం ఉందా అని కూడా మనకు చెప్పలేదు. సో ఉందా అని అడిగితే మనం అలా ఎలా చెప్తాం ఉందని? సో అది కూడా రాంగ్ అవుతుంది. కానీ నేను చెప్పిన కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్స్ అని ఇవే. నో గ్లిటర్స్ ఆర్ కలర్స్ అయితే ఇప్పుడు చూడండి, గ్లిటర్స్ కలర్స్ ని టచ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఆ రెండింటికి రెస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేదు కదా. టచ్ అయినా ఒక పాసిబిలిటీ, అవ్వకపోయినా ఒక పాసిబిలిటీ. సో గ్లిటర్స్ ఆర్ కలర్స్, టచ్ అవ్వకపోవడం ఇది ఒక పాసిబిలిటీ, టచ్ అవ్వడం ఇది ఒక పాసిబిలిటీ. ఇదైతే ఇది అవ్వదు, ఇది అయితే ఇది అవ్వదు. ఇది అవ్వట్లేదంటే ఇది అవుతుంది, ఇది అవ్వట్లేదంటే ఇది అవుతుంది. అర్థమవుతుందా? ఒకరు వస్తే ఒకరు రారనమాట, అలా అనమాట ఈ రెండు. ఓకే, అలా. సో ఈ రెండిట్లో ఏదో ఒకటైతే డెఫినెట్లీ అవుతుంది. అయితే టచ్ అవుతుంది లేదా టచ్ అవ్వదు, అంతే కదా. రెండిట్లో ఏదో ఒకటైతే ఖచ్చితంగా అవుతుంది. సో ఈదర్ 2 or 3 ఫాలోస్, 1 డజంట్ ఫాలో. క్లియర్? గాట్ అన్ ఐడియా? మీకు ఎక్కడైనా ఏమైనా అర్థం కాకపోయినా డౌట్ ఉన్నా ప్లీజ్ డు లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఐ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. క్లియర్? ఫైన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఆల్ వైరస్ ఆర్ ఫంగై. సో వైరస్ మొత్తం ఫంగై లోపల ఉండాలి. ఆల్ బ్యాక్టీరియా ఇస్ వైరస్. బ్యాక్టీరియా మొత్తం వైరస్ లోపల ఉండాలి. ఓన్లీ ఫ్యూ వైరస్ ఇస్ జర్మ్. సో వైరస్ కొన్ని మాత్రమే జర్మ్ లో ఉంది. ఇప్పుడు జర్మ్ కి ఫంగై కి డైరెక్ట్ మనకి రిలేషన్ ఇవ్వలేదు, కానీ వైరస్ మొత్తం ఫంగై లోపల ఉంది. సో వైరస్ కి సంబంధించిన ఏమైనా ఫంగై కి కూడా సంబంధించి ఉంటుంది. సో వైరస్ కి జీ కి రిలేషన్ ఉంది కాబట్టి ఎఫ్ కి జీ కి కూడా కన్ఫర్మ్ గా రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ అనేది ఫుల్ రిలేషన్ అవ్వచ్చు, హాఫ్ రిలేషన్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. సి ఎఫ్ కి జీ కి రిలేషన్ అయితే టచ్ అయ్యే మాత్రం ఉంటది. ఎఫ్ అండ్ జీ ఆర్ డస్ నాట్ టచ్, అలాంటి కేసు అయితే ఫాలో అవ్వదు. బట్ జీ మొత్తం ఎఫ్ లోపలికి రావచ్చా? డెఫినెట్లీ రావచ్చు. జీ కొంచెమే ఎఫ్ దగ్గర ఉండొచ్చా? డెఫినెట్లీ ఉండొచ్చు. బట్ జీ కంప్లీట్లీ ఎఫ్ నుంచి దూరం వెళ్ళొచ్చా? అలాంటి ఛాన్స్ అయితే లేదు. ఓకే, బికాస్ వీతో టచ్ అవుతుంది, వీతో ఉంది అంటే ఎఫ్ తో కూడా టచ్ అయి ఉంటుంది. ఓకే, ఫైన్. ఇది మీరు ఎలా ఆలోచిస్తారు? మీ ఇంట్లో ఇద్దరు సిబ్లింగ్స్, మీ మమ్మీ ఉన్నారనుకో, మీరు మీ సిబ్లింగ్స్ తో బాగా క్లోజ్ ఉంటారు. ఈ సిబ్లింగ్ ఎప్పుడు వాళ్ళ మమ్మీతోనే ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చారు, ఈ పర్సన్ వచ్చారు, వచ్చి మీ సిబ్లింగ్ తో మాట్లాడుతున్నారు. సో సిబ్లింగ్ తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మమ్మీ దగ్గర కూడా ఉన్నట్టే. ఇప్పుడు మళ్ళీ మమ్మీతో మాట్లాడతారా మాట్లాడరా అనేది తెలీదు, అది మనకి ఇంకా తెలీదు, చెప్పలేం. బట్ సిబ్లింగ్ తో మాట్లాడుతున్నారు, మీ ఇంటికి వచ్చారు కాబట్టి మదర్ తో కూడా ఉన్నట్టే కదా. అది మీరు మాట్లాడొచ్చు మాట్లాడకపోవచ్చు. సో కొంచెం మాత్రమే టచ్ అయి ఉండొచ్చు, మొత్తం ఎఫ్ లోపలే ఉండొచ్చు, ఏమైనా ఉండి ఉండొచ్చు. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇంకేముంది? ఆల్ బ్యాక్టీరియా ఇస్ వైరస్ అయిపోయింది. ఓన్లీ ఫ్యూ వైరస్ ఇస్ జెమ్. ఇక్కడ కూడా ఓకే. బ్యాక్టీరియా జెమ్ కి టచ్ అయి ఉంటుందా ఉండదా అది మనకు తెలియదు. రిలేషన్ అంటే ఏమీ చెప్పలేదు. బ్యాక్టీరియాలో ఉన్న ప్రతిదీ వైరస్ లో ఉండాలని కూడా మనకి ఏమీ రూల్ లేదు. ఓకే, సమ్ బ్యాక్టీరియా ఇస్ జెమ్, సమ్ బ్యాక్టీరియా ఇస్ జెమ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మనకు ఆ విషయం తెలియదు. సో రాంగ్ అవుతుంది. సమ్ ఫంగై ఇస్ నాట్ ఎ జెమ్. ఫంగైలో కొంచెం జర్మ్ కాదు, మరి ఇదంతా జర్మ్ కి సంబంధించింది అని వాళ్ళు ఏమి చెప్పలేదు కదా. సో సమ్ ఫంగై ఇస్ డెఫినెట్లీ నాట్ అ జర్మ్. ఓకే, బికాస్ ఓన్లీ అ ఫ్యూ వైరస్ ఇస్ అ జర్మ్. సో వైరస్ లో కొంచెం మాత్రమే జర్మ్ అంట. సో వైరస్ లో రిమైనింగ్ కొంత, ఎంతో కొంత, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకో, ఇది జర్మ్ తో సంబంధం లేదు, ఇది జర్మ్ ని టచ్ చేయకూడదు. ఓకే, సో ఈ పార్ట్ జర్మ్ ని టచ్ చేయకూడదు, ఇది వైరస్ లో కూడా ఉంది, ఫంగై లో కూడా ఉంది. సో ఈ పార్ట్ దీనికి కూడా సంబంధించిందే కదా. సో ఈ పార్ట్ ని ఇదైతే టచ్ చేయకూడదు. సో ఈ పార్ట్ ఈజ్ నాట్ ఎ జర్మ్, అది కరెక్టే కదా వాళ్ళు చెప్తుంది. సో దిస్ విల్ బి రైట్ అన్నమాట. సో ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. క్లియర్? ఐ అండర్స్టూడ్ దట్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది, బట్ డోంట్ వరీ. ఎగ్జామ్ లో దీని మీద కొంచెం సింపుల్ గానే రావచ్చు. బట్ మేబీ మనం ఇలాంటి క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ లో మనకు కొంచెం సింపుల్ అవ్వచ్చు. ఓకే, ఫైన్. So this will be a homework problem. Now try this question and let me know the answer in the comment section, and the solution manam next video lo chuddam. If you really liked this video, please do give me a like. And one more thing. SBI clerk prelims and IBPS clerk prelims మీద each topic మీద అంటే ఒక్కొక్క different topic మీద I'm making videos, dedicated videos. I'll be putting all the links in the description, and aptitude one shots for beginners in Telugu I've already made. I'll be putting all the links in the description, or you can ask me in the comments. I'll provide you with the links. Clear? If you really liked this video, please to give me a like, which gives a lot of support, and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.